అమ్మా సుందరమ్మ గారు ఏమైనా మాట్లాడతావా? ఈవిడ మా అందరికీ అమ్మ, నాకు చాలా మంది ఆర్టిస్టులని పరిచయం చేసిన తల్లి కాబట్టి ఈవిడికి ఎప్పుడు నేను రుణపడి పాదాభివందనం చేస్తూనే ఉంటాను. మరొకసారి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు అమ్మ డాక్టర్ సుధాకర్ గారు, అలాగే ప్రియాంక అమ్మ, సారీ సురభి ప్రియాంక ఇందులో హీరోకి తల్లిగా వేసింది. హీరో గారు ఇంకా వస్తూనే ఉన్నారు, ఆయన అందువే ఒక రెండు మాటలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అమ్మాయి చాలా సినిమాలు చేస్తుంది, నాకు చెల్లి వరుస అవుద్ది, అందుకోసం అనమాట. అందరికీ నమస్కారం అండి. రాము గారు మేము ఎక్కడున్నా మమ్మల్ని గౌరవిస్తుంటారు, అది నాకు చాలా ఇష్టం. కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు కాస్త పక్క పెట్టుకొని ఒక 2 గంటలన్నా రాము గారితో స్పెండ్ చేయడానికి వస్తాము. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే డాక్టర్ సుధాకర్ గారు వారు 2 మాటలు. గౌరవనీయులైన వేదికను అలంకరించినటువంటి నిర్మాతలు, పెద్దలు మరియు వేదిక ముందున్నటువంటి కళాకారులు, అభిమానులు, విలేకరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలలు లేని సముద్రం. ఒక కవి అంటాడు, అలలు అలలు అలలపై నిగ, అలలు అనే కలలపై నిగ, కలలు అనే కలలుగానే కలలపై సితారా అనే నిగ అని చెప్పి ఒక శివసాగర్ అనే కవి చెప్తాడు. అంటే అలలు అలలు లేని సముద్రం. సముద్రం అంటేనే అలలు. మన అలలు లేకుండా సముద్రం ఉంటుందా? అది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. మనం టీజర్ చూసిన సందర్భంలో ఏం కనబడిందంటే, చాలా సాఫీగా స్టోరీ నడుస్తుంది, కానీ చివరిలో శవమై కనబడుతుంది. అంటే ఆ స్టోరీలో అలలు కనబడకుండా, అంటే అలలు ఉంటాయి, ప్రతి మనుషులో అలలు ఉంటాయి, కానీ అలలు కనబడకుండానే చివరికి అలల రూపంలో సముద్రం ఉప్పొంగినట్టుగా ఒక శవమై అక్కడ కనబడినప్పుడు మనం చూసినాం. అంటే ఇది ఎంత ఉత్కంఠంగా అనిపిస్తుంది అంటే, చూసేవారికి ఇంకేమవుతుందో ఏమవుతుందో అనే భావన ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమా తీసినటువంటి అన్న రామన్న గారికి, నిర్మాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, బలగం సినిమా ఎలాగా బలగాన్ని సంపాదించుకుందో, ఈ అలలు లేని సముద్రం కూడా అలలు అంటే గొప్ప నటులు లేకున్నా కూడా ఆ గొప్ప నటులు లేని సినిమానే రేపు భవిష్యత్తులో బలగం లాగా మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, రామన్న గారికి, మీ నిర్మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు నాకు సీనియర్ గా నేను మొట్టమొదటి నటించిన నారాయణ స్వామి నా పక్కనే నటించారండి. వారు ఇందాక వచ్చారు, ఉన్నారా? వస్తే ఒకసారి చేయలేపాలి. నారాయణ స్వామి నమస్తే. అలాగే శ్రీనివాస్ గారు శ్రీరామ్ నుంచి వచ్చారు, వారు కూడా 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కిస్తాం, అందరినీ ఎక్కిస్తాం. అలాగే ఇప్పుడు మోహన్ బాబు గారు, జూనియర్ మోహన్ బాబు గారు, వారు 2 మాటలు. పాపం ఎంతో దూరం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాలో నటించలేదు, కానీ డైరెక్టర్ గా రాము గారు ఒక ఆర్టిస్ట్ గా నన్ను గౌరవించి ఈ థియేటర్ లాంటికి పిలిచారు. అలాగే మరి ఇక్కడ ప్రముఖులు, నిర్మాతలు అందరూ ఉన్నారు, రైటర్స్, ఆర్టిస్టులు అందరూను. నేను చెప్పేది ఒకటేనండి, అలలు లేని సముద్రం టైటిలే చాలా బాగుంది. కలలు లేని నిద్ర ఉండదు, అలలు లేని సముద్రం ఉండదు. కానీ ఇందాక వారు చెప్పినట్లు అలలు లేని సముద్రం అంటే కథ ఏ విధంగా ఉంది, అది ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలి అని ఎంతో మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసి, మరి మేడం గారు అమ్మవారి పాత్ర అన్నారు గాలి పిక్చర్ లో, అని ఈ సినిమా కథండి. అయితే ఏది ఏమైనా టీజర్ చూసాం, ఒకసారి అందరు క్లాప్స్ కొట్టాలండి. డైరెక్టర్ గారు చెప్పినట్టు టీజర్ లో కొంచెం లోపం వచ్చింది. మా వేణుగారు డైరెక్టర్ గారు అది సరి చేస్తారు. అదే ఆ ప్రొడక్ట్ లో ప్రాబ్లము, ఆ సౌండ్ ఏదో వచ్చింది. అయినప్పటికీ టీజర్ బాగుంది. ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే
కొత్త అలా వస్తూనే ఉంటుంది. మరి రాము గారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా రంగాన్ని నమ్ముకొని ఒక దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మరి అలలేని సముద్రం, మరి దీని నిర్మాత రామరెడ్డి గారు వారికి, అలాగే చిత్రంలో నటించిన అందరికీ, టెక్నీషియన్స్ కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ రాము గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ, అరిస్తే తురుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? అలాగే చూడండి, ఇందులో నటించిన రాంబాబు గారు, అలాగే మాధవ్ గారు, వారందరూ వేదిక మీదకి రావాల్సిందిగా. లేట్ అయిందమ్మా, వాళ్ళకి బుక్ తీద్దాం. అలాగే సీతారాం గారు ఈ చిత్రంలో లాయర్ గా నటించారు. వారు ఒక లాయర్, ఇంకో లాయర్ మోహన్ రెడ్డి గారు నంద్యాల నుంచి వచ్చారు, మా చిరకాల మిత్రులు. ఒకసారి వేదిక మీదకి రండి. వీరిద్దరూ నాకు కుటుంబంతో ఎడభోజం కింద నడిపించారు. అలాగే మా రోజారాణి ఆ సారు లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా అమ్మ నాకు చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్ కాదండి, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ నాకు చెప్పాలంటే. నేను ఇంకోటి ఒకవేళ ఇటు సినిమా తీసినా నేను అదే రాముని అలాగే ముందుకు ప్రయాణం చేస్తుంటాను తప్ప నాకు అంటూ కొమ్ములు రావండి. మరి ఇప్పుడు సీతారాం గారు మాట్లాడతారు. ఒకసారి అన్న మాట్లాడతారా? ఈనాటి వేదికపై విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, అలలు లేని సముద్రంలో నటించిన నటీనటులకు, పాత్రికేయ మిత్రులకు, టెక్నీషియన్స్ కి అందరికీ నమస్కారం. నన్ను కూడా రాము గారి దగ్గర పరిచయం చేసిన వ్యక్తి సుందరమ్మ గారు. ఇప్పుడే మీరు చూశారు. ఆమె సుమారుగా చాలా మంది నటీనటులను తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ నుండి కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో పరిచయం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. ఎనీహౌ, ఇంతవరకు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పిన గారు మామూలు వ్యక్తి కాదు. ఒక మూలన పడ్డ రాయిని తీసుకొచ్చి మా సుందరమ్మ రాము గారి చేతికి అందిస్తే ఆయన రంగజిస్తున్నాడు. దాంట్లో మొదటి ఘట్టమే అలలు లేని సముద్రం మా దృష్టిలో. మిగతాది గాలి కూడా మొదలైంది. ఆ గాలి ఎక్కడి దాకా వీస్తుంది, ఎలా చుట్టుకుపోతుంది, అమ్మవారు ఎలా కాపాడుతుందో చూడాలి. తదుపరి మేరా భారత్ మహాన్ అంటూ మా శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వస్తున్నా. మరి మీరు అందరూ ఫిలిం ఛాంబర్ వారికి కూడా మా విజ్ఞప్తి, చిన్న నటీనటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను సపోర్ట్ చేస్తూ మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి, నిర్మాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే చీరాల నుంచి ఇచ్చేసారు, వారు ఒక మాట మాట్లాడాలి. అలాగే నెక్స్ట్ చేద్దాం. ఇంకా మర్చిపోయాను, యామ గారిని వాళ్ళు వేదిక మీద పిలుస్తున్నారు కదా. రెండు మరొక డైరెక్టర్ వచ్చారు అంటే సినిమా పేరు నాకు ఐడియా లేదండి, వారికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అమ్మ వీణ, శేష్ కుమార్, అరుణ్ ఎవరన్నా మాట్లాడుకుంటే వచ్చి 2 మాటలు మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరంతా బలగం ఆర్టిస్టులు, మీకు ఎప్పుడు వివేకం ఉంటాం. అలాగే నా చిరకాల మిత్రులు రామకృష్ణ గారు వచ్చారు ఇందాక, భద్రాచారి గారు వరంగా ఒకసారి లేదన్నా, భద్రాచారి గారు వారు రాముని వేషం వేస్తారు. అలాగే నారాయణ స్వామి ఒకసారి నా చిరకాల మిత్రులు ఫస్ట్ చేశాడు. అమ్మ ఎవరైనా మాట హేమ గారు రెండు బుక్ ఇవ్వండి, బుక్ దూరా హేమ గారు దీంట్లో. అమ్మా థ్యాంక్ యూ అమ్మ. చిన్న పాప నాన్న పాప పేరేంటి? భవిష్య రెడ్డి అమ్మ. ఆ పాప పేరు చిన్న పాప భవిష్య రెడ్డి. అమ్మ ఇట్లా ఆమెకు ఒక బుక్ ఇట్లా చిన్న, వీళ్ళు కూడా చిన్న చిన్న పాత్రలు దీంట్లో పోషించారు పాపం, శ్రమనుకోకుండా.